హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో పెట్టకూడదు అనుకున్నాను. కానీ హెల్త్ బాగలేదు. అయినా కానీ పెడుతున్నానండి. ఎందుకంటే యూట్యూబ్‌లో మనము ఉన్న లెవెలు రోజు చూసుకుంటా ఉంటాను. అది బ్యాక్ వెళ్ళిపోకుండా. ఉన్న లెవెల్ వెళ్ళకూడదని ఎప్పుడు చెప్తాను గదా! అందుకని. సో, వీలైనంత వరకు నేను కష్టపడి నేను పెట్టాలనుకున్న వీడియోస్ పెట్టేస్తాను. మనీ ఇంపార్టెంట్ కాదు. అంటే ఇంపార్టెంటే లెండి. రోజుకు 10 పైసలో, 20 పైసలో సంపాదించిన సంపాదనే నాకు. అంటే ఈ పొజిషన్ గూడా లేని వాళ్ళు ఎంతోమందున్నారండి యూట్యూబ్‌లో. నేనెంతో కష్టపడి గ్రో చేసుకొనొచ్చాను. సో, రెగ్యులర్‌గా రోజు నా వీడియో చూడాలనుకునే వాళ్ళు ఉన్నారు. అది చాలా హ్యాపీ నాకు. ఇంకోటేంటంటే నేను వంట చేస్తూ ఇదంతా వాంగిబాత్ చేసుకున్నానండి పొద్దున. తర్వాత గోరుచిక్కుడు చేసుకున్న మధ్యాహ్నము. ఇన్ని రకరకాలు చేసుకుంటాను కదండీ! మా ఇంట్లో తినటం లేదు తెలుసా తిండి. యాక్చువల్‌గా ఇన్ని రకాలు ఎందుకు చేస్తున్నాను నేను ఒకరోజు కూర్చొని ఆలోచించినాననమాట. రీజన్ ఏందంటే ఈరోజు తిన్నాక ఆ రెసిపీ మళ్ళీ ఇంకా తినలేకపోతున్నాం. ఆ వంట. ఈరోజు పప్పు తింటే మా పాప పెద్ద పాప వండేది ఫస్టు. ఒకసారి తిన్నది మళ్ళీ తినకుంటే అది రుచులెక్కువ అనుకున్నాం. నోటికి తిండి పెట్టుకోబుద్ధి అవ్వట్లేదు మాకు. అందుకనే రకరకాలు మార్చి తినుకుంటున్నాం మేము. అంతే తప్ప రకాలు తినాలనే కాన్సెప్ట్ గాదు. మా పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళయినారు గానీ, ముందంతా నేను గెస్ట్‌ల కోసమే ఎక్కువ వంటలు చేసేదాన్ని. అన్నం, పప్పు, కర్రీ. మరి ఆ రుచి అంతా ఏమైపోయింది? గెస్ట్‌లొచ్చినప్పుడు తప్ప మా పిల్లలు ఎప్పటికి నన్ను ఎన్నో సార్లు అంటారు. అమ్మ బెంగుళూరులో మా అక్క కొడుకుని ఒకసారి భోజనానికి పిలిచాను. ఆ రోజు బయట పెట్టింది. అమ్మ నీ కొడుకొస్తున్నాడని రకాలు చేసావు. మాకైతే ఏం చెయ్యవని. అది 100% కరెక్టు. అప్పుడు అనుకున్నాను. అంటే అందరికి తెలీదు ఆ విషయము. పప్పు, కర్రీ, రసం, సాంబారు ఇట్లా అన్నీ చేశానంటే గెస్ట్‌లొచ్చినట్టు మా ఇంట్లో. మా పిల్లలంటారు, "గెస్ట్‌లొస్తున్నారంటే మాకెందుకు ఆనందం" అంటే, "నువ్వు రకరకాలు." ఎందుకంటే ఒక రకమే వండి పెడతా. పొద్దున టిఫిన్ తింటే లంచ్ బాక్స్‌కి అదే టిఫిన్ ఇచ్చి పంపిస్తాను. మధ్యాహ్నము అన్నము తింటే ఇంకా రాత్రి గూడా అదే కంటిన్యూయేషన్ పప్పో, కర్రీనో. పిల్లలకి ఇంత చారు పడేసేదాన్ని లేదా పెరుగన్నం పెట్టేదాన్ని. ఇప్పుడు అట్లా జరగట్లేదు. సో, అప్పుడు కంటే గూడా ఇప్పుడు ఎక్కువ వంటలు వండడానికి కారణం ఏందంటే, పెద్దగా అయితే పిల్లలు తినటం లేదనేసి మార్చి చేస్తున్నా. అది ఈ మధ్య నాకు అర్థమైంది. ఎందుకు నేను ఇన్ని రకాలు వండుతున్నాను అంటే, ఫస్ట్ టైమ్ అనుకునేదాన్ని అప్పుడు గెస్ట్‌లకు వండేదాన్ని. తర్వాత నా పిల్లలకు వండుకొని పెడుతున్న రుచులు అని. కానీ వాళ్ళు కోరింది పెడుతున్నా, వాళ్ళు వద్దన్నది చేయటంలా. ఈ మధ్య అస్సలు తిండి తినటం లేదు. 15 రోజులుగా మా చిన్నదంటుంది, తిండి దగ్గరకొస్తే అసహ్యం అనిపిస్తుంది తిండి అని. నేను వెరైటీస్ చేస్తాను గానీ, ఎక్కువ క్వాంటిటీ చెయ్యను కదండీ! రెగ్యులర్‌గా వంటలు చేస్తూ వీడియోలు చూపిస్తున్నాను గదా! పిల్లలకు దిష్టులు తీసేస్తున్నాను. పెద్ద పాప గూడా ఇట్లాగే అన్నం అంటే పడదు. నేనెందుకంటే చెప్తున్నాను నాకనిపిస్తది ఈ అన్నం వీడియోలు, వంట వీడియోలే గదా! వీడియోలో పెట్టేది. ఇన్ని రకాలు వండుకుంటుందని ఎవరన్నా దిష్టి పెడతారేమో, దానివల్ల అట్లా అవుతుందేమో అనుకున్నానండి. అది నిజమో కాదో నాకు తెలీదు. మేము తెలుగు వాళ్ళ ఇంటికెళ్ళాము. ఒక ఆవిడకి బాగలేదని చెప్పాను గదా! అప్పుడు ఆవిడతో అన్నా, "మా పిల్లలు బొత్తిగా తినటం లేదండి. తిండి చూస్తే అసహించుకుంటున్నారు. అస్సలు ఏం వండినట్టు అట్లా ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాం. మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నాము" అనేసి అంటే, ఆహ్, నేను ఒకప్పుడు అనుకున్నానమ్మా, ఒకసారి నీవి 1, 2 వీడియోలు చూసినాను. నువ్వు భక్షం చేయటము, ఆ నీళ్ళల్లో నుండి అన్నం తినటం అవి. నేను చెప్దామనుకున్నాను దిష్టి పడతదని. మళ్ళీ నాకెందుకులే అని అన్నాను అని. సో, ఎందుకు చెప్తున్నానంటే, వెరైటీస్ వండడం గూడా నాకు ప్రాబ్లమే అనిపిచ్చింది. ప్రతిరోజు మార్చి అండి నేను గూడా ఫుడ్డు నోటికి పోవటం లేదు. అందుకే రకరకాలు మార్చి అన్ని కూరగాయలు తెచ్చుకుంటున్నా, వండిన రకం వండకుండా అందరూ ఇష్టంగా తినాలి అనేసి అలా ప్రతిరోజు పిల్లలను అట్రాక్ట్ చేస్తున్నాను. ఈరోజు గూడా అరిచినాను. అసలు ఎంత బాగా వండుతున్నా రోజు రోజుకి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను రకరకాలు వండుతూ. ఇంకా అవి గూడా మీరు ఆ గోరుచిక్కుడు చూసారు గదా! ఈ గోరుచిక్కుడండి అరకిలో వండితే చిన్నదసలు ఒక్క ముక్క నోట్లో పెట్టలే. తిండి తినబుద్ధి కావట్లేదని. రోజు పెరుగన్నం గూడా పిడికెడు తినేసి పడేసిపోతుంది. చేత కావట్లేదు, అన్నం తినబుద్ధి కావట్లేదు అంటున్నారు. ఉందేమో రసమే తింటానని 2 రోజులు రసం తినింది. అది గూడా తినబుద్ధి అవ్వట్లే. అమ్మ నాకు ఫుడ్ అంటేనే అసహ్యం ఏస్తుందని టాబ్లెట్స్ అవి ఇవి ఇస్తున్నా. కొబ్బరి బొండాలు బలవంతంగా తాపిస్తున్నా. మా ఆయన కొంచెం తిన్నారు. పెద్ద పాప ఒక
2 సార్లు ఒక్కసారి కొంచెం తినింది. చిన్నది అస్సలు నోట్లో పెట్టలా. మొత్తం నేనే తినేసినానండి కర్రీ అంతా. ఇగ నాకైతే ఫుడ్ మీద దేవుడు ఇంగ అసహ్యం పుట్టిచ్చట్లే గానీ, జబ్బుల రూపంలో నాకు తినకుండా చేస్తున్నాడు అంతే తప్ప ఎందుకంటే నాకే మేలు. నాకు తిండి అసహ్యం పుట్టిందనుకో నేను సన్నగనే అయితా. ఆ దేవుడు నాకు పెట్టడంలా పిల్లలకు పెట్టాడు. పాపం ఇద్దరు ఈరోజు గూడా అరిచినానండి. ఈరోజు గూడా అరిచినాను. తిండి అనేదే తినటం లేదు. స్నాక్స్ చేయట్లేదు. మీకు కూడా చెప్పాను కదా! మ్యాంగోస్ గూడా తినటం లేదు అసలు. ఫ్రూట్స్ తినట్లే. ఇంకా వీడియోలో నేను ఏం చూపించాలండి వ్లాగ్ వీడియో అంటే చెప్పండి. ఆహ్, ఇదే చూడండి కొత్త మిక్సీ సెట్ అంతా ఇట్లా సర్దుకొని పెట్టుకున్నా ఇక్కడ. పైన అంతా ఇవి పెట్టి కింద అప్పుడు ఇక్కడ మిక్సీ సెట్ ఉండేది. ఆ మిక్సీ అక్కడికి షిఫ్ట్ చేశాను. ఇవి ఇక్కడ పెట్టుకున్నా. ఇది యాక్చువల్‌గా టప్పర్‌వేర్ బాక్స్ అండి. మా ఫ్రెండ్ అని చెప్పినా కదా! హైదరాబాద్‌లో నేను వదిలేసానని. అప్పుడెప్పుడో 1100 అమ్ముతున్నారు. ఇది బియ్యం డబ్బా స్టోర్ చేసుకోవచ్చు, బొరుగులు చేసుకోవచ్చు. డబుల్ డోర్ ఫ్రంట్ పైకి. అది కొంచెం జాయింట్ కట్ అయ్యుంటే రివర్స్ చేసి పెట్టుకున్నా నేను. సో, నేను పచ్చళ్ళకు వాడుకుంటున్నా. ఇది కూడా తనేం చేసిందంటే అండి 1100 అంటే నేను ఆర్డర్ పెట్టినాను. తర్వాత 1400 అని చెప్పి తీసుకుంది. సర్లే అని ఊరుకున్నా. ఇది ఇంక చాపర్ అవన్నీ వచ్చినాయి కదా! ఈ చాపరు చెత్త రిక్షా ఆమెకిచ్చేసిన తీసుకపో. అది పని చేస్తే పని చేసుకో లేదా డబ్బాలాగా వాడుకొని వాటర్ మిలన్ చూడండి కట్ చేయకుండా తెస్తే లోపలంతా మెత్తగా అయిపోయింది. దాన్ని పడేశాను. చూపిస్తున్నా మీకు పండ్లు కూడా ఎంత ఘోరంగా ఉంటున్నాయి. ఎవ్వరు తినలే. మా పాప అంటుంది ఈసారి కట్ చేసుకొని పండ్లు కూడా తినకుంటా అండి జ్యూసులు చేసి ఇస్తున్న పిల్లలకు. ఇంకా ఆ మిక్సీ బాక్స్ ఉంది కదా! దాంట్లో ఇది నాది యురేకాది ఉంది. అంత డస్ట్ తీస్తాం కదా! బెంగుళూరులో 7500 పెట్టి కొన్నాండి. దీనికి మాకు మా ఆయనకి ఎన్ని గొడవలైతాయంటే రోజు మీకు తెలీదు. ఇది ఒక 3 సంవత్సరాలుగా వాడట్లేదు నేను. ఎందుకంటే డస్ట్ లాక్కోవట్లేదు. సో, వాడిని 500 ఇచ్చి వాడిని ఇంటికి పిలిపించి నువ్వు లిడ్ సరిగా పెట్టలేదు అని చూపించి బావుంది ఇది కొత్త మోడల్స్ వచ్చినాయి ఇది కొనుక్కోవచ్చు కదా! దీనికంటే ఇల్లు మాపింగ్ తుడిచేదాన్ని అంటే వద్దులే బాబు నాకు డస్ట్ తీసేదని. వాడు చూపించిపోయినాడు బట్ ఇదేందంటే బయటికి వదిలేది మాత్రమే పని చేస్తుంది కానీ లోపలికి లాక్కునేది పని చేయట్లే. అంటే బ్లోయింగ్ ఒకటి పనిచేస్తుంది. సో, పెద్ద సౌండు 3 సంవత్సరాలుగా నేను దీన్ని వాడట్లే. మా ఆయనకు నాకు గొడవ ఎందుకంటే ఇది ఎవడు కొనడు 500 కూడా ఫ్రీగా ఇచ్చేయండి నేను. ఎవడు పనోళ్ళకి ఏం చేసుకుంటారు వాళ్ళకేం అవసరం ఫ్రీగా ఇస్తే తీసుకుంటారు. వాళ్ళ ఇళ్ళల్లో అంత స్థలాలు ఉండవు. ఇంకా మా ఆయన అంటాడు నేను అమ్ముకుంటా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇవి అంటాడు. నేనంట 7500 పెట్టినాక నేను 7 ఏళ్ళు అయితే వాడినా కదా! ఎవరితో హెల్ప్ తీసుకోకుండా అంటే బెంగుళూరులో సంవత్సరానికి 2 సార్లు మనుషుల్ని పిలుచుకొని డీప్ క్లీన్ చేయించుకుంటా. ఇంక మధ్యలంతా నేను దీంతోనే చేసుకునేదాన్ని. విపరీతమైన డస్ట్ ఉండేది ఒక ఇంటికాడ. అప్పుడు కొన్నాననమాట. ఆ ఇంట్లో 2 ఏళ్ళు సంవత్సరంన్నర వాడినా. ఇంకో ఇంట్లో 3 ఏళ్ళు వాడినాను. సరే అది 2 ఏళ్ళు అనుకోండి. తర్వాత ఇక్కడికొచ్చినాక ఒక ఇంట్లో 3 ఏళ్ళు. అంటే సంవత్సరానికి ₹1000 లెక్క వేసుకున్నా నేను. 7 సంవత్సరాలు వాడినానండి. ఇలాగే గొడవ చేస్తా. పడేయరు. దాన్ని అమ్ముతానని దీంట్లో ఎవరో కొనుక్కుంటామన్నారు అని. నాకు ఇది తీసేయండి నాకు అవసరంలో ఏ వస్తువేనండి పడేయడము ఇబ్బంది పడతాం. కానీ కొన్న తర్వాత దాన్ని వాడినామా లేదా చూడండి. వాడిన తర్వాతే కదా పడేసేది. రోజు గొడవ. ఈ ప్లేస్ ఖాళీ చేయి, ఈ ప్లేస్ ఖాళీ చేయి, నాకు ఇది అడ్డం ఉంది, ఎవరికన్నా ఇచ్చేసేయి అని రోజు గొడవ చేస్తానండి. ఆఖరికి ఆ బాక్స్లో నీట్గా అంతా ప్యాక్ చేసి పెట్టినాను. నేను ఆ పక్కన ఇంకోటి కనిపిస్తుంది కదా బాక్స్ ఫ్యాన్ పెట్టిన అది కూడా డ్రై గ్రైండర్ అది కూడా 7000 పెట్టి కొన్నా. అది 7000 కొట్టి కొన్నాను. బిజినెస్ చేశాను, డబ్బులు సంపాదించాను. పెట్టిన పెట్టుబడి ఎప్పుడో బయటకు వచ్చింది. ఇప్పుడు పని చేస్తూ ఉంది. అది కూడా ఎవరికన్నా ఫ్రీగా ఇచ్చేయమంటాను. ఎవడు కొనకపోతే అవసరం లేదు. వాడినామా అయిపోయింది. దాని వర్త్ బయటికి తీసినా కదా నేను. తీయకుండా పోలే కదా మిషన్ పెట్టాక. ఈ 2 ప్లేస్ నాకు ఖాళీ ప్లేస్ ఉందని అట్లా పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదండి. వాడని వస్తువు ఏదైనా బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి ఆ మిక్సీ వచ్చిందని ఆ చాపర్ను తీసేసాను. అది మిక్సీ ఉండింటే ఆ చాపరు లేకుండంటే చాపరు వాడేదాన్ని. ఇంకా ఉండకూడదు. ఒక వస్తువు తీసేసే పాటైతేనే కొత్తది కొనాలి. కొత్తది కొన్నాక తీసేయాలి. ఇదే నా కాన్సెప్ట్. ఇప్పుడు
ఆడవాళ్ళందరూ పట్టు చీరలు కొంటారండి. 10 సార్లు కడతారు, అల్మార్‌లో పెడతారు. అదంతా వృధానే గదా! నేను కొనే సామాను ఎక్కడ వృధా మీరు చూడండి. మీరు అనిపించొచ్చు ఎన్ని సామాన్లు కొంటావని. నేనెప్పుడూ పట్టు చీరలతోనే లెక్క వేస్తానండి లైఫ్‌లో. పెళ్ళికి ముందు నాకు 100 చీరలు మా అమ్మ ఇచ్చింది. నాకు చీరల పిచ్చి అంతా ఉండేది. బట్ అలాంటి దాన్ని నేను పెళ్ళైన తర్వాత లెక్కలేసుకున్నా. ఒక 2000 పెట్టి ఒక చీర కొంటే అది 2 రోజులే కడతాం. అదే గాజు సామాను అది ఇది కాఫీ కప్పులు 2000 పెట్టి కొన్నాననుకో, రోజు వాడతాను గదా! నాకు ఎంజాయ్ గదా! ఇట్లా ఆలోచించడం పెట్టిన పెళ్ళైన తర్వాత. రీజన్ ఏందంటే నాకు రెస్పెక్ట్ ఎక్కువ ఎక్కడ వచ్చిందంటే ఫస్టు మా ఆడపడుచు ఫారిన్‌లో ఉంటది కదా! మా అత్తగారు వచ్చినప్పుడు గాజు సామాన్లు ఇంపోర్టెడ్‌వి ఏవో వాళ్ళు 10 కొనుక్కుంటే నాకు 2 ఇస్తారు. అవి చూసి దానికే మా వాళ్ళంతా అబ్బా! ఇది గూడా ఫారిన్‌దా? ఇది చాకులు గూడా తెచ్చిచ్చేవాళ్ళనమాట. ఆ చాకు గూడా తెలుసా 10 ఏళ్ళు వాడినానని పడేసిన నేను. బోర్ కొట్టి పిచ్చిదాన్ని ఎప్పుడు అనిపిస్తా. రెడ్ చాకండి ఎంత బాగా పనిచేసేది టమాటా కటింగ్‌ది. అదే వాడేదాన్ని. ఏంది పోనే పోవట్లేదు బోర్ కొట్టిందని పడేసి కొత్తది కొన్నా. ఎప్పుడు అనుకుంటా ఇప్పుడు ఇంట్లో ఒక రెడ్ చాకు రూ. 10 చాకు వాడుతుంటా. ఇలాంటి చాకే గదా నేనప్పుడు పడేసింది ఇంపోర్టెడ్‌ది అని. నాకలా వస్తువులు బోర్ అనేసి. ఎక్కువ మంది లైఫ్‌లో బాగా తిని, తిరిగి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇళ్ళల్లో సామానుండవు. కానీ కష్టాలున్నాయని మాత్రం చెప్పుకుంటారు. అది మా అత్తగారిల్లు.